వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం పీఎం కిసాన్ నిధులు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు వెంటనే ప్రారంభించాలని తీర్మానించారు. రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం పేదలకు ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే కేంద్రం పీఎం కిసాన్ నిధులు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కేబినెట్ సమావేశం ఈ రోజు సుదీర్ఘంగా జరిగింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం అందజేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పీఎం కిసాన్ వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అన్నదాత సుఖీభవ అదే షెడ్యూల్ ని అనుసరించి అందించాలని కూడా నిర్ణయించారు. ఇంకా పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ మూలంగా తీవ్రమైనటువంటి ఆలస్యానికి గురైంది కాబట్టి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటానికి కూడా గత ప్రభుత్వం యొక్క అసమర్థతే కారణమని కేబినెట్ లో చర్చకు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయని కూడా ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రివర్గ సహచరులతో అంటే కేబినెట్ ముగిశాక అధికారులందరూ వెళ్ళిపోయాక మంత్రులతో విడిగా మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. నిషేధిత భూముల నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ కూడా ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. వీటిలో కొంత మేరకు రిజిస్టర్ కూడా చేయించారు. వీటన్నిటినీ కూడా తిరిగి పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని, దీనికోసం ఒక ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలనే దానిపైన కూడా ప్రభుత్వానికి ఒక నివేదికను మంత్రివర్గ ఉపసంఘం ఇవ్వబోతోంది. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా ఈరోజు కేబినెట్ లో తీసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ఫెడ్ కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చించారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రేషనలైజేషన్ రేషనలైజేషన్ చేయాలి వారి యొక్క విధులను అని చెప్పేసి దానికి సంబంధించి ప్రతిపాదనపై కూడా చర్చించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించారు. ఇక ఫెర్రో అలైస్ పరిశ్రమ ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపుకు ప్రతిపాదనపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించారు. నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ కు కుడి ఎడమ వైపు మినీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కడప జిల్లాలో సీకే జిల్లా మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు కేటాయించినటువంటి 2595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనపై కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అభ్యంతరులైన ఆక్రమిత స్థలాలు పట్టణాల్లో ఉంటే వాటికి సంబంధించి కూడా క్రమబద్ధీకరించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద 13 ఎజెండా అంశాలపై కీలకమైన చర్చ జరిగిన తర్వాత కూడా కొన్ని రాజకీయ అంశాలపైన కూడా కేబినెట్ అనంతరం ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడడం జరిగింది. రైట్, థాంక్యూ.